హలో గైస్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. మంచి ఒగ్గు కథ జానపద వీడియోలు మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లోపల ఉన్న బొక్కలు తీసి ఆ యొక్క బోనాలలో పెట్టింది. అయ్యయ్యో వనాదముని రాజా, ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అటువంటి అమ్మవారు లోకమాత ఒరే అడవి లోపల తల్లి, అడవి లోపల ఆ తల్లి భర్త ఒక్కరు అక్కడ పెట్టి ఇక నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరిందో. బయలుదేరిందో అయ్యా అడివాదా లోకమాత, బయలుదేరిందో అయ్యా అడివాదా లోకమాత. బయలుదేరి అటువంటి అడిలో పరిగెళ్ళి రాంగా భోగాది గడియలైనా కరువాటే రెండోగా గడియలైనా కరువాటే మూడోగా గడియలైనా కరువాటే అమ్మవారు లోకమాత ఎల్లమ్మకు రెండు దీవుల మంచి నిన్ను గర్భవతి కూర్చుంటే లెమ్మరాదు వాడు వన్ లెక్క కూర్చున్నారా. ఆ తల్లి ఎల్లమ్మ ఎట్లా ఉన్నది రోరయ్యా, ఆ తల్లి ఎల్లమ్మ కాలు కాసేదైనా కన్నవయ్య రోరయ్యా, కాలు కాసేదైనా కన్నవయ్య రోరయ్యా, అడుగుడా పోదేనా తోడువయ్య రోరయ్యా, రెండు కాది ఊరా మంచివాయ రోరయ్యా, రెండు కాది ఊరా నిండు కాగర్భవతి తల్లి అమ్మవారు లోకమాతలో 9 గడియలు కడుతూ ఉన్నవి.
కడుతుండే ఆ తల్లి ఎల్లవకు కూతుండే లేస్తే కూసురాదు 2 జీవులు 12 గర్భాతి అడి లోపల పడబడితే కొనోళ్ళకి వెళ్ళొస్తున్నదా వెళ్ళిపోతున్నది వాళ్ళు లోపల వెళ్ళిపోయింది ఆ ఎల్లమ్మ 9 గంటలు నిండిన లోపల ఆ ఉత్త ఇతరం సేపాపు కూడా భగవంతుడైన గర్భం లోపల అమ్మవారి లోకమాత ఎల్లమ్మ ఈ తల్లి పసిరించుదే యొక్క రక్తంపై చెవుడాకుల మీద పడుతూ ఉండే మరి చెగు కోసలి తీరిసి నల్త ఉండే అటువంటి మన రక్తం సాయి ఏర్పడుతుండే ఆట ఒరే అతన్నవాడి లోకమధ్యాలం ఇక్కడ ఉండని కానీ అమ్మవారు వడమడి మన లోకమధ్యాలం 2 జీవులు మనకి నిండు గర్భాతి కూర్చుంటే లేతే కూర్చుంటారు వడమడి పొట్ట ఆ తల్లి వడమడి లోకమధ్యాలమ్మ అడవి లోపల తిరుక్కుండా వచ్చి తేగుల పసిరించినది ఆ తేగు పొల లోపల వసనించిన వాళ్ళే ఆ తల్లి అటువంటి ఏది 6 పిల్లలను పెట్టుకొని అక్కడ ఉండదు అక్కడ ముచ్చట అక్కడ ఉండగా ఆ పప్పుకొండ గుడిసెల చిరకరపూరి మండలం 7 చెంచుపోయి ఉన్నారు 5 చెంచులు ఏం చేస్తున్నారు ఓ సెల్లె అటువంటి అనగా మన భర్త అడి లోపల నీళ్ళకంటే వెళ్ళిపోయింది పేన పోగడు చూసినావు మళ్ళా తిరిగి రాలేడు మన భర్త పేన పోగడు చూసినావు మళ్ళీ తిరిగి రాలేదు ఆ మన భర్త ఉన్నాడు ఏది ఇంటి లోపల కౌసు లేకుండా ఉన్న రోజులు లేవు అయ్యో ఓ సెల్లెరా భర్త వెళ్ళిపోయాడు 12 దినం అయిపోయి చెల్లెరు దినములు వచ్చి మన నోటికి ఏమో అటువంటి కౌసండక బాయి ఈ పులదండ కూర తింటాను కానీ అటువంటి మనకు కౌసన్న మాటే మన నోరికి తలగపాయి ఈ యొక్క భర్త ఉన్నాడు మొండి బాణాలు బండవి నోరుకొని అడివి అరవటం చెలియాడు మనకు తిరిగి ఆ దుప్పినో లేడునో మనవతునో ఏదన్నా ఒకటి ఒక జీవరాశిని కొట్టుకొని వచ్చి 6 రోజులు ఆరేసుకొని తినటోళ్ళు మరి అన్నట్టు తినడు మనకు అవసరం చెప్పి అడవి లోపల సెంచు బామలు అత్యటువంటి అనగా దుప్పులున్న పొర తునికి కొడతాం లేడి ఉన్న పొర లేపు కొడతాం అని చెప్పి అడవి మరి ఆరవడం అసలు తిరుగుకుండా తిరుగుకుండరా
పిల్లగాళ్ళ పట్టుకొని అటువంటి వెనగా పందిగున్న తిరు పసిరించిన వా తల్లి మూలుగా వాటేనే పట్టుకొని అడవి లోపల ఏనాడు వస్తున్నారు వచ్చిన పోలే ఆ తల్లికైనా కానీ అటువంటి మనకు చూడండి అది పొద్దు పొక్కల పనుకోవాలి కానీ పొక్కల పని మనం పని పిసగాడి కొడుక పొద్దుగాల పొక్కల పని పని చేసి ఇప్పుడు పప్పులే పోతారు. అయ్యో వేస్తున్నా అల్లకాయలు ఎంత 250 పొక్కల పని ఒరే అమ్మవారులకు పిల్లగా పట్టుకొని 6 పిల్లగాళ్ళ పట్టుకొని అక్కడ మొక్కుకునే నాడు ఉన్నది. అయ్యో ఏంటి అటే ఇటు అంతేనా నా మొగడున్నప్పుడు ఓ పిల్ల ఓ పీసు ఓ తవ్వ ఓ దారి ఎవరి అయన్న పోయినారు నాకు అయన్న పోయిదా అంటున్నా అయిపోయిదా అంటున్నా అయ్యన్న పోయేది అంటావా మొగడు చక్కటోడు అయితే నీకు కాకపోనా పోకపో నేను ఆయన చేసుకోకుండా మంచిగా ఉంది గిన్నె చేసుకుంటే ఎంత మంచిగా ఉంది. ఈ బయలు ఏం పేరైన పేరు గంగమల్లయ్య అని చేసుకుంటే ఈ పాటికి దడ 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 దడని పోరగలను కానీ భూమి మీద వారెత్తే ఇప్పటికి అమ్మా అని పిలుస్తారు. అంతేనా అమ్మా అని పిలుతురా గంగమల్ల ఏం చేసుకుంటా ఇలా ఏం చేసుకుంటా ఏంటో గంగమల్లయ్య నీ గుడ్ల మీద పడ్డాయి ఎక్కువ ఎందుకు గుడ్ల పడ్డాయి కంటే మరి ఎల్లయ్యా అబ్బు ఆయన జోలుకోవద్దు అంతేనా జోలుకోవద్దుల్లా ఆయన పొద్దుందాక చూస్తే ఏమనిపించదు పొద్దుకి చూస్తేనే మా అక్క నేను గజ్జ గజ్జ అనకాలి మా అక్క నేను మీరు ఇద్దరా ఆగో నీకు మొక్కాలే ఏంటి అగో అగో ఏమో ఏమో పోరగా నాకు నిజంగా నాకు పిరికే పొలగలు అవుతలేదు పిల్లగాళ్ళు అవుతలేదు పిరికే పోరగాళ్ళు అవుతలేదు లచ్చవ్వా అజ్రావన్నాడు ఓ అదిరావా పిరికే పోరగాళ్ళు అవుతలేదు నాకు ఉంటుంది నా సంగతి అరే అట్లాంటి వాళ్ళు రాజా నువ్వు కోడు మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడా రాజాల గురించి నీకు తెలిసి రాజయ్య బాబు ఏమైనా చేస్తే మా అక్కని మెత్త గుర్తే మా అక్క అవగాహన ఇంటికి వస్తుంది మా రాజయ్య బాబు నేను పోతా అక్క కూడా సిద్ధమే నా నీతో ఏగే నా సైన్ చేసి ఉంటుంది ఇక ఏంది ఏమో ఏడుతారు అక్కడ ఏడుతారు ఓళ్ళు ఏడతారు ఏమో సంటి పిల్లలు అలిగిరి వస్తుంది గుద్దెలిగే ఏంటిరా
గుడ్డేలుగు అందుకే కిషోని పిరికిన సౌతుల్లో ఎంబడి రావద్దు అని చెప్పిన. ఏంటిది అది? గుడ్డేనుగు అంటే అగ్గిపులకి కావాలి పడుతుంది అది. అయ్యో గుడ్డేలుగు అది ధైర్యం ఆడిదే. ఇంటున్నావు అది మాటలు. గుడ్డేనుగు అయితే నేను ఇట్లా పెడితే పెట్టుడు పాడవాడా అది ఏంటిది గన్న అది పెట్టు. అంటే అయ్యో నాకు అదే పెట్టు. నేను మొగరికి ఒక్కదాన్ని, మొగరికి ఒక్కదాన్ని. అంటే మేమందరం నలుగురు నోసుకున్న వాళ్ళకి 2-3 ఉంటారు. అవి ఎలా రాజవ్వ ఓ లచ్చవ్వ ఓ సుకునవ్వ ఓ మల్లవ్వ ఏమంటారు? అయితే బయలుమల్లకు నువ్వు నేను లీడర్ని. నేను లీడర్ని. ఏ ఊర్లే? ఎక్కడ? మహిళా మండలానికి. మండలానికి కాదు ప్రెసిడెంట్. ఇప్పుడు ఎన్నెళ్ళు వాళ్ళకు ఎందుకే ఎగిరంటే మహిళా మండలం కాదే. నాకు అంతగానో నోచుకున్నా నేను. ఏంటి నా మొగుడు రాజు గారే గంటకు నోచుకున్నానే. మందంతా నా సంవత్సరం అంతా అమ్మ అమ్మ అని పిలుచుకుంటే నా పానం నీళ్ళు అవుతుంది. అవ్వ నన్ను విలువను విలువరు ఎందుకే అమ్మ అని అమ్మ అని పిలిస్తే ఏముంటది? అదే వాళ్ళు పిలితే ఏముంటది? అలా ప్రేమలే అలాగుంటాయి. అంటే నేను మొగడు ఎసంటోడే నా మొగడా అంత ఒప్పంద వల్ల కాదు. తాగుడు ఊగుడు తాగుడు ఊగుడు పొద్దు కారే ఆపుకొని వందుడు. ఆ రాజే సోమతే పట్టిండు. రాజే సోమతే అజ్రకుల రాజే సోమత కాదు. అప్పు ఎల్లయ్య సోమతి కూడా పట్టిండు. అద్దురా ఉండకూడగా ఎల్లయ్య సోమతి పట్టకురా 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 అంటే ఎల్లయ్య సోమతి పట్టిన నా మొగడు ఆగంటే ఆగమైండు. అంతేనా? ఇప్పుడు ఎట్లా అయిండు? అప్పుడు అని చూసుకోవద్దు. అప్పుడు ఎట్లుండే? అప్పుడు నా మొగడు నేను ఏది చెప్తా చేసి పొద్దుగాల లేచి ముండకొడక ఆత్మరాత్రి లేదు 4 బండ్ల కట్టలు కొట్టుతాను. 4 బండ్ల కొట్లు ఒకటే దెబ్బకు 4 బండ్ల కట్టెలు పొద్దుకి 12కి సారి అయితే 4 ఇట్లా 4 మొగడు ఎట్లా కొట్టిన కట్టెలు ఒకసారి ఒకటే దెబ్బకు చెక్కలు వాసు. ఎట్లా కొట్టు ఎట్లా కొడతా అంటే మొగడు కట్టెలు ఎట్లా? అయ్యో నా మొగడు కొడతాడు. ఎట్లా అంటే తప్పుకు ఇక కొడతాడు. గుబిల్ల గుబిల్ల గుబిల్ల. ఆయన పేరేం పేరు? ఒకటే గుద్దుకు. అంతేనా? అవన్నీ ఇన్నప్పుడు గుద్దినట్టే ఉండే. ఆయన అప్పుడప్పుడు అత్తలు కాదు నా ఇంటికి. అవునేలే ఏమోనే ఎలా నేను నమ్మచ్చు అయ్యో చెల్లెమ్మ మరి అటాబంటి వనగదు పురున్న పర దురికి కొత్త వరకు ఉన్నావు చెల్లె. లేడు ఉన్న పొరలని లేపకూడదని చెప్పి మొండి బల్ల బాణం ఎన్నో కొని వాడి లోపల వచ్చినావు చెల్లెమ్మ. ఈ అదృష్టంలో మన్నువాడు అయిన సంగతి రాకే రాకే అంటే అక్కో అక్కో అనట్టు నక్కోరినట్టు అచ్చ దీనికి భయం అయినా పిలుచుకుంటూ అచ్చే ఉన్నాయని లేచురు కాబట్టి ఉన్న జీవరాశురాన్ని లేచురు కాబట్టి మనం కొట్టేదేన్ని ఆయన చెప్పి అటువంటి బ్రాహ్మణైనా తిరుగుకుంటూ ఆ తిరుగుకుండా బ్రాహ్మలైన అటువంటి మనకి రేణుకాయల్లమ్మ పసిలించే చోటగా చెరు. ఆ పసిలించే చోటకొచ్చే వరకు 6 పిల్లలు ఎంట పెట్టుకొని పందిగున్న మూలినట్టు ఆ చోట మూలుగుతుంది. ఎల్లమ్మను కళ్ళ చూసి అటువంటి ఏది ఒక కుప్పకొండ గుడిసెల చిరకలపూరి బండలో ఉన్న 7 అటువంటి ఏది ఈ యొక్క చెంచుబోదు నాయకుని భార్యలు. మరి అటువంటి 7 చెంచుల కళ్ళ చూసిర్రు. చెల్లె అయితే మనం ఇప్పుడు 7 ముండలమైన 7 ముండలమైన ఇప్పుడు ఇక్కడ మీకు ఏది అయ్యలేదు అవ్వలేదు వెనక ముందు ఇవ్వలేరు. ఆమెతోని మనం 8 ముండలు అంతేనా? ఆయన 8 ముండలు మనం ఈ అడవి లోపల చెల్లె
మరి తల్లిగానో పిల్లగానో మంత్రసాల మనకేం గానో చెల్లే ఆయన మరి పిల్ల ఉన్నట్టున్నది అడవి లోపల వచ్చింది. ఇక పిల్లగానో ఒక్కరు కాదు ఇద్దరు 6 పిల్లగాళ్ళ కానీ మనిషికి ఒక్కరిని ఎత్తుకొని పోదామని చెప్పి ఎత్తుకుందా చెల్లె ఎత్తుకొని ఇక మనం మన యొక్క లోగిలలో పోయి పిల్లగాళ్ళు పెంచుకుందాం. నాకైతే కొడుకు కావాలి. కొడుకే కావాలి. నీ కొడుకే కావాలా? నాకు కొడుకే కావాలి. లాక్కుంటా కొడుకును. ఏంది ఏమంటుండు? ఏమంటాడు? పిల్ల కొడుకుని ఎత్తుకొని ఆదుకుంటావు గాని పాలున్నాయి అంటుండు. నోట్లో పెట్టు. ఎల్ల పిల్లగా పాలున్నాయి నాకు. ఆయన ఏమంటుండు? పాలు లేవంటే ఎనికి పాలు పడాలంటే ఇంత వెళ్ళిపోయే కాడ మీద పాలు పడతాయా? అంటే మరి వెళ్ళిపోయే కాడ మీద పాలు పడతాయా? మరి ఆయన గట్లే పడ్డాయి. వెళ్ళిపోయే కాడ మీద ఆయన గట్లే పడ్డాయా? అంటే ఇచ్చింది ఏమో మరి ఆయనకేం వెనుక వెళ్ళిపోయే కాడ అంటున్నాడు. అయ్యో నీకు ఎవరు కావాలి అల్లా? నాకైతే ఆడి పిల్లే కావాలి. ఎందుకే? అప్పుడిప్పుడు ఎడితే ఆడిపించడానికి మళ్ళీ నేను పోయినాడు ఆయన కావాలి ఏడుస్తానికి కూర్చోండి. నీకు బిడ్డ కావన్నా? నాకు కొడుకే కావాలి. అవును నీకేవాలి? కొడుకే. ఆయన అటువంటి బ్రాహ్మణే గాని అవ పిల్లగాళ్ళని ఎత్తుకొని కదా ఒప్పుకొండ గుడి జగల దినకర బూరి పండగ 7 సెంచు వాళ్ళ భార్యలు 7 భావనైన గాని అటువంటి అనగా అమ్మవారు రోడ్డుగా ఎల్లమ్మదోని ఎనమనుగు రాగళ్ళు అటువంటి మనగా 6 పిల్లగళ్ళు ఎత్తుకొని 4 రోజులను మేడల మిద్దెల్లగా వచ్చినారు. చెల్లె రావమ్మ చెల్లె రానిందా చెల్లె పిల్లగాళ్ళ అడవిలో కొడితే ఇది కొప్పకొండ గుడిసెలల్లా ఆయిలాకు పెట్టి తక్కలాకు పెట్టి ఓ పొన్న చెట్టు కింద పొంతాలు పెట్టి నిమ్మ చెట్టు కింద నీళ్ళగా పెట్టి పిల్లగాళ్ళకు తల్లి మైల పిల్ల మైల అన్ని మైల తీయండి నాకు ఇన్నికి ఇంత రాజు లేదేమి? అయ్యో అయ్యో నేను ముట్టుకోనే ముట్టుకోను నేను. అయ్యో ఎత్తుకున్నా కానీ నేను మర్చిపోయినా. నేను ముట్టుకోను ఇప్పుడు. ఎందుకు? నేను మొన్ననే నా బాణం మంచిగా లేకపోతే దాన్ని వేయించుకున్నా అంటే అయిపోద్దా? అవునే మొన్న దారిని చేయించుకుంటే దాన్ని వేయించుకున్నానే మొన్ననే దారిని చేసుకున్నా. అవును దాన్ని వేయించుకున్నా ఇష్టంత కానీ పోవద్దు. అవి మా ఆడాలే ఆమె కూడా ఆమె కూడా 2 అన్నదమ్మ. అయ్యో అంటది. అవునా? నేను దాన్ని వేయించుకున్నా. నేను ముట్టుకోవద్దు అసలు కానీ రావద్దు. గట్టగానే దారుణ చేసుకుంటే మీ జంగ వాళ్ళకి ఏం ముట్టలేదు. అయ్యో అదే అద్దు మీ జంగ వాళ్ళకి ముట్టుడే లేకపోయి దారుణ చేసుకుంటే. అవును ఏమంటారు మీరు? ఓ మల్లవా ఓ రాదవా దాన్ని వేయించుకున్న వాళ్ళు అంటుల కాడికి ముట్టుల కాడికి పుల్లి కాడికి దావకాళ్ళ కాడి పోవచ్చు. నాకు వాడేదే అసలు కాడికి అర్థం నాకు వాడేది. అవునా? మరి ఉరికొచ్చి నాకు ఒక పిల్లగాడే కావాలని. అయ్యో కావాలన్న గాని నేను మీదికెళ్ళి తను ఆయన అటువంటి కావాలని కానీ మొన్న చెట్టు కింద పొంతలు పెట్టి నిమ్మ చెట్టు కింద నీళ్లు కాగబెట్టి జలాలు పండుగ జలకాలు ఆడిపించి ఆ యొక్క భావాలని కానీ ఓరే ఇంత వీరారు ఇంత పిల్లలు ఆట వెంచే పిల్లలు నోట వెంచే పిల్లలు ఆట వేస్తారు. ఇంత పిల్లగాళ్ళు నడమని పెరుగుతున్నారు. ఆ
తప్ప వడుగులేసి తలుపు గొలేలు అందుకుంటాను. ఆనాడు కన్న తల్లి ఎల్లమ్మ ఏమంటా ఉన్నది, మరి పరై పంట లోపల వంటి వాళ్ళకి ఎన్ని రోజులు ఉండవాలి, పరై పంటలలో ఎన్ని రోజులు ఉండాలని చెప్పి అటువంటి అమ్మవారి లోకమాత ఎల్లమ్మ ఆ కొడుకులను తోలుకొని అటువంటి ఒక బిడ్డ స్త్రీలను తోలుకొని వైకుంఠం బరలైతే మన వీడు ఎల్లమ్మ సత్తరు మనం ఎత్తుకొని పోయిందంటే అట వేయింది వీడికి అట వంటి మనం 12 గడియలు గడిచి పోయినా ఏదో మూడు ఆడైతే ఏం వాడుతున్నది వాడిదాని కట్టమైతేను అక్కడికి ఆడ చెబుతుందో పిల్లల పని తిరిగా పిల్లలు ఎంట పెట్టుకొని ఒక్కరుగా ఇద్దరు కదా 6 ఎంట పెట్టుకొని వస్తుంది అదరాదా మీ అయ్యో మహారాజు ఆ తల్లి అటువంటి లోకమాత ఎల్లమ్మ పిల్లగా 6 ఎంట పెట్టుకొని వస్తాను. తెల్లటి ఎన్నిల లోపల ఆ తల్లి ఎలుగు వస్తుంటే దాన్ని వాడు శంకరుడు వాడు తల చూసాడు తమ్మి అట్లా వచ్చేది వాడు ఎవతుందో చూడు అనగానే విష్ణుదేవుడు ఇంతమంది బ్రహ్మదేవుడు కృష్ణుడు గిరగిరి పోరే ఆ తల్లి ఎల్లమ్మను కన్నవారు చూస్తున్నారాట ఆ తల్లి లోకమాత ఎల్లమ్మ పొడిచేడు బొందలు మెలిగటి చేయలేకుండా అమ్మసేలు పూసే తగిన 66 వస్తాయి 33 చంద్రగీట కాంతిగాల పిల్లలు అటువంటి ఎల్లమ్మ ఒరే అన్నలాల అటువంటి అనగా అమ్మవారి లోకమాత ఎల్లమ్మ ఒక్కరుగా ఇద్దరు కాదు పిల్లగాళ్ళు 6 ఎంట పెట్టుకుని వస్తుంది మన విడ ఎల్లమ్మ అని చెప్పి కన్నతాన్ని జంగమేతో చెప్పంగా ఒక కన్నతాన్ని విష్ణుదేవుడు విద్యమంతుడు బ్రహ్మదేవుడు బుద్ధిమంతుడు అన్నతోని చెప్పంగా లోకాల శంకరుడు ఏమంటాడు, ఒరే తమ్మి అది కాకపోతుండే 6 పిల్లగాళ్ళు ఎంట పెట్టుకొని వస్తాడు. ఎంట పెట్టుకొని రాగా ఫలాన్ లోకాల శంకరుని బిడ్డ అంటే చూసిన దొంగని గుడింది దొక్కలు కొంగేసింది భగవాన్ గుడింది పక్కన కొంగేసింది అని చెప్పి అంటే రాజాగా రాజులు లంగ పెడతా దేవన దేవతలు చెప్పల పెడతా అని చెప్పి ఆనాడు అచ్చేటి ఆ తల్లిని అక్కన ఆపిడు అల్పల వైకుంఠం దాపల శివపురం మధ్యాహ్నం అటువంటి రేణుకాయ ఎల్లమ్మని ఆపారు. మధ్యాహ్నం కట్టిండు మైసమారా బాటం మైసమారా బాటారు బిడ్డ ఉంచి నాడు మధ్యాహ్నం కట్టిన మైసమార పట్నం లోపల అమ్మవారి లోకమాత ఎల్లం పిల్లగాళ్ళు పట్టుకొని అటువంటి వనగ రాజమేళతున్నది. మైసమార కొండల తల్లి అటువంటి వనగ పిల్లగాళ్ళతో నాడు ఉన్నదు. పెద్దోడు రాముడు అటువంటి 7 ఏళ్ల పిల్లగాడు. ఆనాడు రాముడు ఏమంటుండు, ఓ తల్లి ఎల్లవో నా తల్లి ఇన్ని రోజుల నుంచి లోగిల్లా లోపల
పెట్టి ఆ యొక్క రాముడు పరశురాముడు ఏమంటున్నాడు బంగారు బొంగురం కావాలని చెప్పి తల్లి దగ్గర రచనే రాముడేమో తల్లి దగ్గర రచనే బంగారు బొంగురు కావాలని కొడుకు ఈ యొక్క పిల్లగానతో మాట్లాడుకోబోతానంటాను కన్న తల్లి పాటకాలతోటి వాడుకొని పోతా పాటకాలతోటి వాడుకొని పోతా మరి చాలే సాగలు తప్పన్న వరణం కులజాతి పిల్లగన్నతోటి బొంగరాల పోటీ మీద మాట ఆడుకుంటున్నానే ఓయమ్మ ఆటలమ్మ ఓయమ్మ ఆడుకుంటా ఓయమ్మ బంగారు బొంగురావే ఓయమ్మ బొంగురమ్మ కావాలే ఓయమ్మ మాధురాడు బిడ్డ మావురాడు ఎల్లమ్మ కవులకాడు బిడ్డ కాంతాడు మాత దేవతలాడు బిడ్డ దేవదారి వలకాయ ఎల్లమ్మ బంగారు బొంగురాము పోయమ్మ బొంగరంగా ఉన్నారు సరే బలవలేదు కొలక నీకల్లా ఎక్కువ నాకెవరున్నారు నాకల్లా ఎక్కువ నీకెవరున్నారు రామన్నానికి బంగారం కావా బంగారం కావాలంటే హౌస్ లో రావణ దగ్గరకు పోయి గుమ్మడికాయ అంత బంగారం అండి పోయి హౌస్ లో రావణకి ఇస్తే బంగారం చేపించుకొని వస్తారా ఇప్పుడే ముక్కన 3 గడియలు వస్తా ఉండి ఏంటవా ఏంటవా అమ్మా గడియారం కాడికి పోయి దక్కడ బంగారం తెస్తా అంట నువ్వు దక్కడ బంగారం తెచ్చి అవసరా రామన్నకి ఇస్తా అంటున్నావా అమ్మా అవసరం రామన్న ఏమి ఎత్తాడు కుంపండ్ల పెట్టి అటువంటి ఒక్కనైనా గుట్టం తోటి ఊదుతుంటే ఎల్లమ్మ పల్లకెళ్ళే అమ్మా కుంపిల్లు పడతాయి నేను ఎంగిలైన బొంగరం నేను పట్టనే అమ్మా కొలక రావుడ వల్ల ఈ లోపల ఎంగిరి బొంగరం అంటున్నావు కాబట్టి అబ్బాయి వల్ల ఈ లోపల ఆ బొంగరం వద్దంటే ఏగుమతులు తీసుకుపోయి మన అడ్డోళ్ళు ఉంటారా అడ్డోళ్ళు ఇంటికి పోయి ఇస్తా మన కట్ట బొంగరం తెస్తారా అవ్వా ఆ కట్ట బొంగరాన్ని ఏం చేస్తారంటే అడ్డోళ్ళు ఇంటికి వెళ్ళాక ఆ దాది మొద్దుకి ఏంటిది పెద్ద పాడిచేవాడు చెక్తారు పెద్ద పాడిచేవాడు చెక్కి చిన్న పాడిచేతోటి కాలు పెట్టి ఒక కాలు పెట్టి ఆయనతో చెప్తాడు ఇంకా కాలు పెట్టిన బొంగరమే అటువంటి ఇటువంటి బొంగురాన్ని పట్టలే అమ్మా అడ్డోళ్ళ ఇంటికాడ బొంగరం చెప్పి చెక్కిచ్చి మరి కమ్మరోళ్ళ ఇంటికి పోయి ఇనుప ములికి ఏపిస్తానంటున్నావా అటువంటి ఇటువంటి బొంగరం మట్ట తాతలు కబరాతి మునులు అవరములు కౌరములు అటువంటి ఒక్కనాయన తాతలు కబరాతి మునులు పట్టిన బొంగరమే అమ్మా అటువంటి బొంగరం కావన్నే ఓ తల్లి ఎల్లమ్మ కొలక రాముడా కొలక రాముడా రాముడు చెబుతున్న మాటలు
కావాలంటున్నావా దేవుడు వాడిన బొంగరం కావాలంటున్నావు కాబట్టి కొడక నా కొడక రామన్న బొంగరం కావాలి నా తోడు ఎక్కుమంటున్నావు కాబట్టి బంగారు బొంగరం కావాలంటే నా కూడా రావాలన్నా అక్కడికి పోయిన ఉన్నది కానీ మళ్ళా మరినోళ్ళు రేపు ఆయన బొంగరం కావాలంటే ఇవల్ల ఈ రోజు రాబుల దేవాల దేవతలు వాడిన బొంగరం కావాలంటే మళ్ళీ గిట్ల మన లేరు కొడక పోతే మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరురా అమ్మా నువ్వు వేలు వాటి చూపితే తీసుకొని అత్త నువ్వు బొమ్మన్న పోతా పొగన్న పోతా అద్దన్న పోతా అలమైన పోతా బలమైన పోతా సర్ది కట్టిన పోతా సాగ తోలకున్న పోతా కొడక వద్దురా పోతారే నాకు కావాలి బంగారు బొంగరం వద్దురా కొడక కావాలమ్మా నువ్వు వేలు వాటి చూపుకి అంతే అయ్యా కొడకా రాముడా అవసరం ఇంటికాడు బొంగరము ఎంగిలైన బొంగరం తుంపిల్లు పడతాయి ఆ తొరి పనులకే ఊస్తే అంత తుంపిల్లు పడతాయి ఇక ఎంగిలైన బొంగరం నేను పడతానా అయితే అద్దోళ్ళ ఇంటికాడ ఏపిస్తా అడ్డోళ్ళ ఇంటికాడ ఏపితే ఆడు కాలు పట్టి తొక్కుతాడు కమ్మరోళ్ళ ఇంటికాడ ఏపిస్తా కమ్మరోళ్ళ ఇంటికాడ ములికి ఎత్తే వాళ్ళు సుతము కుంపట్లో పెడతారు ఆ కొలిలో పెట్టి సాగబెట్టి కొడతారు అటువంటి ఇటువంటి బొంగరం పట్టడం కాదు అవరములు కుమరములు తాతరు తపరాధ ముళ్ళు పట్టిన బొంగరం అయితేనే నేను పడతానే ఓ తల్లిలో ఒక మాత అయ్యా వర కొడుక రాముడా అటువంటి మనకి ఈ బొంగరం కాదు ఆ బొంగరం కావాలంటున్నా వరి కొడుక పరిచరామ అటువంటి మనగా కన్న తల్లి మాట కడప దాటవదు వాటి బిడ్డ దీవన దాటవదు వరిచన దీవన అటువంటి మనగా పొలమని వెళ్ళబోదు అత్తంటే పోతానంటారు కొడుక ఈడ కాదు ఆడ కాదు 7 గంగలు వెళ్ళదాట 7 గంగలు వాళ్ళు ఎలది గడవలు ఇస్తే చిన్న వృక్షం మీద పక్కతో మరి పండు వృక్షం ఉడతో మరి ఊరు వెళ్ళిపోతుంది ఆ మరి వృక్షం మీద కొడుకు బంగారు బొంగరం ఎట్లా ఎత్తుకుంటూ ఉడుకు ఒరి కొడుక పరిచయం ఒరి కొడుక రాముడా బొంగురం మీద మా అన్నవాడ కొడుక బొంగురం మీద తుమ్మవాడ అద్దురా అవసరం ఇంటికాడ బొంగురం చేపిస్తా అటువంటి మనకు అడ్డు ఇంటికాడ బొంగురం చేపిస్తావండి ఈ అవసరం లేవు అటువంటి ఇది కుంపట్లో పెట్టి తుప్పిలతో అటువంటి బొంగురాన్ని ఊస్తారు ఈ తుప్పిలు పడితే ఎంగిలి బొంగురం పట్ట అడ్డోళ్ళు ఇంటికాడ కాలు పెట్టి తొక్కుతారు కట్టె బొంగురాన్ని ఏ అటువంటి అది పట్ట ఈ కమ్మరోళ్ళు కొలీలు కొడతారు పాత ఇనుప సామాను కొట్టినట్టు నాకు వచ్చిన బొంగురాన్ని నేను పట్ట కాలబెట్టే బొంగురం అటువంటి ములికి నాకు అద్దంటారు ఈ తాతల తపరాతి ముళ్ళు అవరములు కోరలు బంగారు బొంగురం కావాలంటే 7 గంగలు వాళ్ళు ఎరది గడ్డ మీద చిన్న వృక్షం మీద పక్కతో మరి పట్ట వృక్షం ఉడతో మరి ఊరేపు ఆ యొక్క మర్రి వృక్షం కాడ 12 ప్రతాప నాగన్న కంత లోపల బంగారు బొంగరం ఎట్లా తెచ్చుకుంటావు తెచ్చుకోపోరా ఎవరే కొడుక రాముడు దండవాడు రాముడు 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 అటువంటి ఒక రాయన ఏమే కన్న తల్లి ఎల్లమ్మదేవి ఈ యొక్క చూపులుంటే నేను అటువంటి ఒక రాయన బంగారు బొంగురం తెస్తానమ్మా మరి గంట కొండలు పట్టిండు దండవాడు రాముడైనా మరి అటువంటి ఒక రాయన తల్లి కాళ్ళ మీద పడదమన్నాడు మరి దండివాడు రాముడైతేనా దండివాడు రాముడైతేనా గంటగొట్టాలి చేదవట్టేనా గంటగొట్టాలి చేదవట్టేనా
అటువంటి ఒక్కరైనా గంగవత్త ఉన్నది గంగాని గంగని కళ్ళ చూసిండు ఈ గంగలకెళ్ళి ఎట్లా పోవాలని చెప్పి అటువంటి ఒకరైనా ఏమంట ఉన్నాడట ఓయమ్మ గంగమారో నాయమ్మ గంగమారో ఓయమ్మ గంగమారో నాయమ్మ గంగమారో ముద్ర మరవాళ్ళు ఉన్నారా ఓయమ్మ గంగమారో ఆట పిల్లలు ఉన్నావా ముద్ర అమ్మ ఉన్నావా గోపాలల్లో అయ్యావా దారులల్లో అయ్యావా గోపాలల్లో అయ్యావా దారులల్లో ఏమే అమ్మ గంగదేవి గంగ మీద చూసిన అటువంటి ఒకరి గొడ్డలు పట్టి కొడతా ఉంటే ముక్కు తెగిపోతే ముక్కుడి గంగని పేరు పెడతా చెవు తెగిపోతే శంకిడి గంగ అంట పేరు పెడతా కాను తెగిపోతేనా కుంటి గంగి అంటారా చెయ్యి తెగిపోతేనా తుంటి గంగి అంటారా తుంటి గంగి అంటారా పేరు తండ్రి వాడు రాముడు అన్నంత పని ఎత్తడు కావచ్చని చెప్పి అటువంటి ఒక్కరాయన మా అమ్మవారు గంగదేవి అటువంటి ఒక్కరాయన ఏమి ఎత్త ఉన్నదట అమ్మవారు గంగదేవి